ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు త్రిష ఇప్పుడు క్యాబినెట్లోకి రాబోతున్నారు, క్యాబినెట్లోకి వచ్చే అవకాశం ఉంది అని చర్చ జరిగిన తర్వాత, లేకపోతే త్రిష ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అని ఒక చర్చ జరిగిన తర్వాత, లేకపోతే త్రిషను ప్రభుత్వ సలహాదారుగా తీసుకునే అవకాశం ఉంది అనే చర్చ కూడా జరిగిన తర్వాత, చూడండి ఎంత చర్చ జరిగింది త్రిష చుట్టూతా. ఈరోజు మార్నింగ్ మీరు చూస్తే కెమెరా ఫోకస్ అంతా విజయ్ వచ్చేంత వరకు కూడా కెమెరా ఫుల్ ఫోకస్, కెమెరాస్ అన్నీ కూడా ఫోకస్ చేసింది త్రిష చుట్టూతానే. మీరు చూడొచ్చు ఆ విజువల్స్ అన్నీ కూడా ఈరోజు మార్నింగ్ త్రిషకు సంబంధించి. సో ఇంత ఫోకస్ అయ్యారు త్రిష, కాబట్టి త్రిష ఎక్కడో చోట క్యాబినెట్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి తీవ్రమైన చర్చ జరిగింది. ఒక లెవెల్కి ఎలా వెళ్ళిపోయిందంటే హోమ్ మినిస్టర్ అయిపోతారు ఇక త్రిష అనేంతలా చర్చ వెళ్ళిపోయింది. బట్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ ఇట్ అగైన్, ఎందుకు అంటే కనుక ఆఫ్ కోర్స్ షీ ఓన్లీ సెడ్ నేను సూపర్ హ్యాపీ అని చెప్పుకొచ్చారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత. సో టీవీకే నేతలు కూడా త్రిషను తిరుచి ఈస్ట్ నుంచి కంటెస్ట్ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వెలబుస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్ మారుతున్నాయి. బహుశా టీవీకే ఒక్కటే మెజారిటీ సాధించి ఉండుంటే, అంటే ఇప్పుడు 120 సీట్లో లేకపోతే 160 సీట్లో సాధించింది అనుకుందాం, అప్పుడు విజయ్ తన ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏకాభిప్రాయంతో త్రిషకు ఒకవేళ అక్కడ చోటు కల్పించినా లేకపోతే మంత్రివర్గంలోకి తీసుకున్నా కూడా ఎటువంటి ఇష్యూస్ రావు. బట్ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడంటే కనుక అక్కడ కూటమి అంటే పూర్తిగా కూటమిగా ఉందా? ఎందుకు కూటమిగా లేదు? పూర్తిగా సిపిఐ, సిపిఎం, విసికే, ఐయుఎంఎల్ ఇవేమంటున్నాయి? మేము బయట నుంచి సపోర్ట్ చేస్తూ ఉంటున్నాయి. మరి ముఖ్యంగా సిపిఐ, సిపిఎం అండ్ విసికే మంత్రివర్గంలోకి వచ్చిందనుకుందాం. వచ్చిన తర్వాత వాళ్ళ సజెషన్స్ తీసుకోవాలి, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. దాంతోపాటు కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఎలయన్స్లో ఉంది కాబట్టి, కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తోంది కాబట్టి, ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతోంది కాబట్టి ఇటు కాంగ్రెస్ సపోర్ట్ కూడా తీసుకోవాలి, కాంగ్రెస్ సజెషన్స్ కూడా తీసుకోవాలి. కాంగ్రెస్ నుంచి వచ్చి దాని ఏమంటారు ఒక సజెషన్స్ కావచ్చు, లేకపోతే సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు, వాటిని తీసుకోవాలి, వాటిని కన్సిడర్ చేయాలి అట్లీస్ట్. కాబట్టి ఇప్పుడు ఇంత సిచ్యువేషన్స్లో మనం మాట్లాడుకున్నట్టుగా తిరుచి ఈస్ట్కి సంబంధించి అది ఎవరికి విడిచిపెడతాడు? లేకపోతే మనం మాట్లాడుకున్నట్టుగా టీవీకే సీట్ కాబట్టి, రిమెంబర్ 108 స్థానాలను ఇక్కడ టీవీకే గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక స్థానం కోల్పోవడం అంటే 107. కాబట్టి ఆ ఒక్క స్థానం టీవీకే నుంచి ఇంకో యాక్టర్కి ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంటుందా? హ్యావింగ్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. లేకపోతే టీవీకే నుంచి ఇంక ఎవరికైనా సీట్ ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటికీ డిమాండ్ చాలా ఉంది, టీవీకే పార్టీలోకి చాలామంది వస్తారంటూ చర్చ జరుగుతూ ఉంది. పోనీ ఈ విషయం ఇలా పక్కన పెడదాం. రిజిగ్నేషన్ ఇచ్చాడు కాబట్టి 6 నెలల్లో ఎలక్షన్స్ పెట్టాలి. సో 6 నెలల్లో ఎలక్షన్ ఉండాలి కాబట్టి ఆఫ్ కోర్స్ ఎలక్షన్స్కి వెళ్లాల్సిందే. రిజిగ్నేషన్ ఇచ్చిన తర్వాత 6 నెలల్లో అక్కడ ఎన్నికలు అవ్వాల్సిందే. కాబట్టి ఈ 107 ప్లస్ కాంగ్రెస్ నుంచి 5, సిపిఎం నుంచి 4, విసికే నుంచి 2, ఐయుఎంఎల్ నుంచి 2, మొత్తం 120 మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే గండం గట్టెక్కినట్టే. ఎప్పుడు బల నిరూపణ జరిగిన తర్వాత 2-3 రోజుల్లో అసెంబ్లీలో ఆయన తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. బల నిరూపణ జరిగిన తర్వాత అంతా సాఫీగా అయిపోతే మంచిది. అప్పుడు ఏమైనా ఇబ్బంది కలిగిందనుకోండి మళ్ళీ మొదలుకు వస్తుంది. సో ఇటువంటి టెన్షన్స్ లేకుండా ఉండాలంటే ఇటు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేసారు, ఇటు ఏఐడిఎంకే నుంచి దాదాపుగా 10 నుంచి 15 మందో లేకపోతే 20 మందో 25 మందో వచ్చే అవకాశం ఉంది అంటూ గట్టిగా ప్రచారం జరుగుతున్న వేళ వాళ్ళ నుంచి కూడా వచ్చేసారనుకుందాం. అంటే ఇప్పుడు ఎంత ఉంది? 120 ఉంది బలం వీళ్ళకి. ఓకే, ఇక 15 లేకపోతే 20, 25 వాట్ ఆర్ ఇట్ మే బి లీస్ట్ కండిషన్స్ ఆన్ అండ్ యావరేజ్గా 15 నుంచి 25 మధ్య, 15 నుంచి 25 మధ్య అంటే 20 అనుకుందాం. అంటే 140 స్థానాలకు వెళ్ళిపోతే ఒక 20 మంది వెళ్ళిపోయినా, ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ లాబింగ్ జరుగుతుంది కదా, మాకు ఈ పోటీ నుంచి మాకు ఈ మంత్రివర్గం కావాలి, లేకపోతే మాకు ఈ కండిషన్స్ ఉన్నాయని చెప్పి కాస్త పేచీ జరుగుతుంది కదా. ఈ పేచీలన్నిటి నుంచి తప్పించుకోవాలంటే 120 ప్లస్ ఒక 20 మంది అంటే 140లో 20 మంది వెళ్ళిపోయినా ఇక 120 కాన్ఫిడెంట్ అయిపోతాడు. కాబట్టి ప్రతి సీటు కీలకం. ఇటువంటి సిచ్యువేషన్లో ఆ సీటు నాదే కాబట్టి, అంటే టీవీకే గెలుచుకుంది కాబట్టి టీవీకేకే ఇస్తాను అన్నప్పుడు తనకు సపోర్ట్ కావాలనుకుంటే విమెన్ వాయిస్ కూడా కావాలి కాబట్టి అప్పుడు త్రిషను రంగంలోకి దించుతాడా? రిమెంబర్, పాలిటిక్స్లో దేన్ని కొట్టిపారేయలేం. ఎందుకంటే అఫ్కోర్స్ ఫీమేల్ వాయిస్ కావాలి, ఓకల్గా ఉండాలి, అండ్ చాలా గట్టిగా మాట్లాడగలగాలి, ఓపెన్గా మాట్లాడగలగాలి, అండ్ ఎప్పుడు ఎక్కడ ఎలా డెసిషన్ తీసుకోవాలో తెలియాలి, సంయమనం పాటించాలి. ఇవన్నీ త్రిషలో కనిపించాయి. ఇది నేనంటున్న మాట కాదు, టీవీకే నేతలు కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చిన సందర్భం. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో సంయమనం పాటించారు వాళ్ళిద్దరూ కూడా. ఎక్కడ
వారిద్దరి మీద ఎటువంటి చర్చ జరిగినా, వాళ్ళ ఫ్రెండ్షిప్, వాళ్ళ సాన్నిహిత్యము, వాట్ ఎవర్ ఇట్ మే బి, సో పూర్తిగా అది ఎక్కడ అంటే బహిరంగంగా ఒక గట్టి స్టేట్మెంట్ ఇవ్వకుండా చాలా స్మూత్గా హ్యాండిల్ చేసుకెళ్లారు. కాబట్టి హూ నోస్, ఇటువంటి సిచ్యువేషన్లో తమిళనాడుకి సంబంధించి విజయ్ అయితే రాజీనామా చేయడం జరిగింది తిరుచి ఈస్ట్ నుంచి. ఎందుకంటే 2 స్థానాలు అక్కడ ఆయన కంటెస్ట్ చేయడం జరిగింది కదా, 2 స్థానాల్లో ఒకదానికి ఆయన రిజిగ్నేషన్ ఇవ్వాల్సిందే, అందుకే రిజిగ్నేషన్ ఇచ్చేశారు. ఇప్పుడు ఆ సీటు ఎవరికి వెళుతుంది, ఆ సీటు నుంచి ఎవరు పోటీ చేస్తారు, ఇటు వీసీకేకి ఇవ్వడం జరుగుతుందా, లేకపోతే టీవీకే స్థానం కాబట్టి, మరీ ముఖ్యంగా విజయ్ది కాబట్టి త్రిషకు ఇమ్మని చెప్పి టీవీకే నేతలు ఇక్కడ రిక్వెస్ట్ చేసే పరిస్థితి ఉంటుందా, లేకపోతే టీవీకేనే ఇంకెవరికైనా వేరే ఆల్టర్నేటివ్గా, అది సినీ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా? ఇక్కడ 2 గుర్తుపెట్టుకోండి, 2 స్థానాల నుంచి పోటీ చేశారు విజయ్. ఆబ్వియస్లీ ఒక స్థానం అంటే 2 స్థానాలు గెలిచిన తర్వాత ఒక స్థానాన్ని విడిచిపెట్టుకోవాల్సిందే, అది ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధంగానైనా. భారతదేశంలో ఒక ఎమ్మెల్యే 2 స్థానాల్లో, ఒక వ్యక్తి 2 స్థానాల్లో పోటీ చేస్తే ఒక స్థానంలో గెలిస్తే ఇంకో స్థానం ఆటోమేటిక్గా పోయినట్టే, అప్పుడు ఇష్యూ ఉండదు. 2 స్థానాల్లో పోటీ చేసి 2 స్థానాల్లో గెలిచి అక్కడ ప్రభుత్వంలో కంటిన్యూ కావాలనుకున్నా లేకపోతే కంటిన్యూ కావాలనుకున్నా 2 స్థానాల్లో మాత్రం ఉండడానికి అవ్వదు. కాబట్టి ఒకటే రిజిగ్నేషన్ ఇవ్వాల్సిందే, ప్రస్తుతం అదే పరిస్థితి. మరి ఎవరికి వెళుతుంది, ఇటు వీసీకేకి వెళుతుందా, టీవీకే ఆ స్థానాన్ని తనకే అట్టు పెట్టుకుంటుందా, లేకపోతే ఏం జరుగుతుంది? మీరేమనుకుంటారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.